From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. బూర్హాన్పురంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటనలో కుటుంబ యజమానితో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. నేలకొండపల్లి మండలం అనంతనగరం గ్రామానికి చెందిన రాము ఖమ్మంలోని బూరహాన్పురంలో నివాసముంటున్నారు. ఏమైందేమో తెలియదు కానీ రాము తన భార్య రమ్య, ఇద్దరు కుమార్తెలు దివ్య, దీక్షితతో కలిసి బలవన మరణానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో రాము పెద్ద కుమార్తె దివ్య మృతి చెందగా భార్య రమ్య, చిన్న కుమార్తె దీక్షిత పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం వారిద్దరూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాము మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మా అక్క తిట్టినాక మందులిటానికి ఏదైనా తిట్టినాక అప్పుడు సర్లే ఇస్తావలే అత్తయ్య ఎవరిని వస్తే మరి పంపిస్తే ఇవ్వండి అంటే సర్లే ఇస్తావలే అన్నదంట. అన్నాక నాకు ఫోన్ చేసింది. అప్పుడు ఫోన్ చేసింది ఇదేమో ఫోన్ చేసి ఏంది అత్తయ్య మరి ఎవరి నుండి పంపి అత్తయ్య అన్నది. అంటే ఇదేనమ్మా ఇంతేనమ్మా ఒకవేళ డబ్బులు లేకుంటే ప్రాణం పోవటమే కదా, మందులు ఇయ్య రైతులు మీరు ఏ రైతురా నేనంటే అత్తయ్య ఆయన లేవలేదు అత్తయ్య అన్నది. అంటే నేను మా బుడ్డి వెంకటసాయిని పంపిస్తా వాడికి అంటే సరే పంపి అత్తయ్య అంటే ఎన్నింటికి పంపిస్తావని అడిగింది. అంటే ఎన్నో ఒక ఇంటికి వస్తాడు వాడు కాలేజీలో ఉండి వాడు వచ్చినప్పుడు ఆ టైంకి ఇవ్వండి అని చెప్పిన. అంటే సరేలే అని మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం రాకపోతే మళ్ళీ చేసింది నాకు చేసి ఏంది అత్తయ్య ఇంకా రాలేదని అడిగింది. అంత ముందేమో ఎత్తలే అసలు ఎన్నిసార్లు చేసిన. మాట్లాడితే వస్తాడులే వచ్చినప్పుడు ఇవి అన్న. వాడు 10:30కి వచ్చిండంట నైట్. ఇక్కడ 10:30కి వస్తే బయటకు వచ్చి ఇచ్చిందంట మందులు. వాడు లోపల పోనీలే ఇక ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇచ్చేసిందంట. అంచనా మినిమం 2 days అవుతుంది అబ్బాయి చనిపోయి. మరి అలా వాసనతోటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఎత్తట్లేదన్న భయంతో వచ్చి మాకు చెప్తే మేము ఇంటి ఎదురుగా వాళ్ళం కాబట్టి పోయి చూసేలోపు చిన్న పాప ప్రాణ భయంతో బయట చూసేలోపు మాకు కూడా భయం వేసి పోలీసు వాళ్ళని పిలిపించి వెనక డోరు తలుపు బలకు కొట్టుకొని బయట లోపల పోయి చూస్తే చిన్న పాప బట్టలు లేకుండా ఉంది. చిన్న పాపకు తల మీద ఇక్కడ నుదురు మీద గట్టిగా దేంతో కొట్టిన గాయం ఉంది. అబ్బాయికి కూడా మొత్తం ముఖం బలిగిపోయి మినిమం మేము అనుకోవడం అయితే 1 day కంటే ఎక్కువనే అయింది అబ్బాయి చనిపోయి. రాము అబ్బాయి ప్రైవేటు ఆన్లైన్ పేపర్ రిపోర్టరు. భార్య భర్తలు బాగానే ఉంటారు, మరి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు మోరీలు తీస్తున్నారు కాబట్టి ఆయన పందికొక్కులు చనిపోయిన దానితో అనుకున్నాం తప్ప ఇట్లా బాడీ అనుకోలేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నయ్య వచ్చేలోపు స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి, కొంచెం రండి అని మేము మమ్మల్ని పిలిస్తే మేము పోయి చూస్తే చిన్న పాప ప్రాణ భయంతో చూసి మేము అనుకున్నాం అమ్మ ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు అందుకే పాప భయంగా ఉందని చూసేలోపు పాపకైతే దెబ్బ గట్టి తగిలింది. పాప అయితే మరి మా అమ్మాయి కూడా ప్రాణాంతకంగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్